ఓం శాంతి. మనిషి మనసు రోజంతా ఆలోచిస్తూనే ఉంటుంది. అయితే కలలో కూడా ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆలోచనల ప్రభావం జీవితం మీద పడుతుందనే సత్యాన్ని చాలా తక్కువ మంది గ్రహించి శ్రద్ధ చూపిస్తారు. మాటలు, కర్మలు, సంబంధాల్లోని వాతావరణం కూడా ఆలోచనలపైన ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం పరిస్థితిని మార్చలేము, కానీ దాని వెనుక గల ఆలోచన శక్తి మన మానసిక స్థితిని తప్పక మారుస్తుందంటారు. పరిస్థితి పరాయిది, స్వస్థితి మనకు సంబంధించింది. కావున మార్చుకోవడం సహజమే. మంచి ఆలోచన శక్తి వలన పరిస్థితి క్రమంగా సంతోషంగా మారుతుంది. మంచి ఆలోచించడం కూడా ఒక కళయే. జీవితంలో అడుగడుగునా మనకు ప్రతికూలం, పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒకరు అవమానిస్తే మరొకరు నిందిస్తారు. ఒకరు మనం చెప్పేది అంగీకరించనప్పుడు మనమనుకున్న ప్రకారం పనులు జరగవు. కొంత కష్ట నష్టాలు ఏర్పడినా, కొందరు మోసం చేసినా, ఇలా ఎన్నో విషయాల్లో చెడు ఆలోచనలు వాటంతటవే వస్తాయి. ఎందుకంటే దిగజారిపోవడానికి శక్తి అవసరం లేదు, అభివృద్ధి చెందడానికి శక్తి అవసరం. శుభచింతనకు కొంచెం కృషి చేయాలి. ఎవరైతే నేర్చుకుంటారో వారి జీవితంలో అజ్ఞానం తొలగి సుఖశాంతులు వారి ఆధీనంలో ఉంటాయి. ఒక తెల్ల కాగితం మీద ఎక్కడో ఒక మూల ఇంకు పడినా దానిమీద మరక పడిందంటారు. కాని కొందరు మాత్రం ఇది తెల్ల కాగితం కదా అంటారు. దుర్గుణాలు, చెడు గుణాల మీద ధ్యాస పోయినంత త్వరగా సద్గుణాలు, మంచి గుణాల మీద దృష్టి పోదు. మంచి ఆలోచించటం వలన మనలో శక్తి పెరుగుతుంది. అందరి బలహీనతలు, లోపాలు తెలిసి కూడా వారిలోని మంచిపైన ధ్యాస ఉంచటమే శుభచింతన. మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళబోయే ముందు వర్షం మొదలైందనుకోండి, అప్పుడు నా అదృష్టం బాలేదు, మనం చెడుగా ఆలోచిస్తూ పనిచేయలేకపోయామనుకుంటాం. కానీ దీనికి విరుద్ధంగా నేను ఇంట్లోనే ఉన్నాను, ఒకవేళ దారిలో వర్షం వచ్చినట్లయితే చాలా ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు గొడుగు తీసుకువెళ్తున్నానని శుభప్రదంగా కూడా ఆలోచించవచ్చు. ఒకవేళ వెళ్ళలేకపోయినా చెడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మంచి ఆలోచించటం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. అశుభ చింతన మానవ జీవితాన్నే నాశనం చేస్తుంది. అనుమానం, భయం, సందేహం, ఈర్ష్య, ద్వేషం, కోపం, కోరిక, కపటం, అవమానం వీటన్నిటికీ మానసిక బలహీనతలే కారణం. నిజానికి అశుభ చింతన ఒక పర్వతం లాంటిది. అందులో మన భవిష్యత్తే గోచరించదు. కానీ శుభచింతన ఉన్నత శిఖరాలను అధిరోహించటం జరుగుతుంది. చీకటి తరువాత వెలుగు వచ్చినట్లే కఠినమైన పరిస్థితులు కూడా ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి. అయితే ధైర్యంగా ఎదుర్కోవడం తప్పదు. మొదట పరిస్థితిని స్వీకరించి దాన్ని దాటే ఉపాయాన్ని వెతకాలే కానీ నిరాశలో పడిపోకూడదు. శుభచింతన మనస్సుకు భోజనం వంటిది. మనస్సు ఆరోగ్యంగా ఉంటే వ్యక్తిత్వం కూడా సమతుల్యంగా ఉంటుంది. మన స్థితి స్థిరంగా ఉంటే మంచి ఆలోచనల వల్ల సహనశక్తి పెరుగుతుంది. ఈ శక్తి లోపించుట వలనే ఎవరేదైనా సలహా ఇచ్చినా, నేర్పించాలనుకున్నా అహంకారం వల్ల అసహనంతో అంగీకరించలేకపోతాం. అంతేగాక వారు తమను తాము గమనించుకోకుండా ఇతరులకు చెప్పడానికి బయలుదేరారని అనుకుంటాం. ఇలాంటి చెడు ఆలోచనలతో
తమ ఉద్రేకాన్ని వ్యక్తం చేస్తారే కాని వారు చెప్పేది మన మంచి కోసమేనని ఆలోచించరు. సలహా ఇచ్చేవారు అనుభవం గలవారు. అందులో మన మేలు ఎంతుందో వారికి తెలుసు. అయితే స్వార్థం, లోభం, అహంకారాలకు వశమైన వారు దీనిని అర్థం చేసుకోలేరు. వీరు నాకు నష్టం కలిగించి నా గౌరవాన్ని పోగొట్టారని అనుకుంటారు. మంచిని ఆలోచించేవారు ఎప్పుడూ తమ పనిలోనే నిమగ్నమై ఇతరులను చూడటంలో తమ సమయాన్ని పాడు చేసుకోరు. ఏదైనా చెడు విషయం విన్నప్పటికీ ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు. ఎంతోమంది జరిగిపోయిన విషయాలను ఆలోచిస్తూ సమయాన్ని చేజార్చుకుంటారు. అందులో మనసుకు దుఃఖం తప్ప మరేదీ ఉండదు. మంచిని ఆలోచించేవారు జరిగిన దాంట్లో కళ్యాణం ఉన్నదని గుణపాఠం నేర్చుకుంటారు. వారినెవరైనా దూషించినా బాధపడక నా బాకీ తీరిపోయిందనుకుంటారు. మంచిగా ఆలోచించే వ్యక్తి నేను ఇతరులకు చెడు చేయకూడదు, కోపగించకూడదు, నా అదృష్టం నా చేతుల్లోనే ఉంది, ఎవరి అదృష్టాన్ని ఎవరూ దోచుకోలేరని అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా అహంకారంతో నేను వీరికి భాగ్యాన్ని కలిగిస్తున్నానని అనుకోవడం కూడా అజ్ఞానమే. ప్రతి ఆత్మ తన అదృష్టాన్ని స్వయంగా జాగృతం చేసుకొని వెంట తెచ్చుకుంటుంది. అందుచేత ఉదయం లేవగానే ఎలాంటి పరిస్థితుల్లో కూడా శుభాన్నే ఆలోచించాలనే దృఢ సంకల్పం చేసుకోవాలి. నేటి ప్రపంచంలో ఇంటింటా కలహక్లేశాలు, భేదాభిప్రాయాలు, కోట్లాటలకు విషయమేమీ లేకున్నా చిన్న విషయాన్ని పెద్దగా చేసుకొని పరిష్కారమే లేని చెడు ఫలితాలను అనుభవిస్తారు. అనుమానం, మూఢనమ్మకాలనేవి శుభచింతన చెయ్యనివ్వకుండా ఉండే పెద్ద రోగాలు. మనకు చెడు చేసిన వారికి కూడా మనం మంచి చేస్తే వారు ఏదో ఒక రోజున కరిగిపోతారు. మనం కర్రలా బిగుసుకుపోతే వ్యవహారం కూడా చెడిపోతుంది. 2 వెదురు కర్రలను తేలిగ్గా రుద్దిన వెంటనే నిప్పు రాలడం మొదలవుతుంది. అందుచేత గతం, భవిష్యత్తులను గురించి ఆలోచించడానికి బదులు వర్తమానాన్ని సరిదిద్దుకోవాలని భావించాలి. ఒకవేళ ఏ విషయమైనా సరికాకపోతే అంటనట్లు ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఎక్కడ అతీతంగా ఉండాలి, ఎక్కడ ప్రీతిగా ఉండాలనే విషయంలో మనకు నిర్ణయ శక్తి అవసరం. దీనికోసం పరమాత్మను తోడు చేసుకొని ధైర్యంతో శుభచింతన లక్ష్యం పెట్టుకుంటే మనం చేసే ప్రతి కర్మ శ్రేష్టమై జీవితంలో సత్యమైన సుఖశాంతులను పొందటమే కాక మన ద్వారా ప్రపంచానికి శాంతి ప్రకంపనాలని అందించగలుగుతాం. ఓం శాంతి. శాంతి.